హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేశీ కుక్. చవితి పాషం. గోధుమ పిండి 1 కప్పు, బెల్లం 1 కప్పు, గసాలు 1/2 కప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, నెయ్యి 1/2 కప్పు, బాదం పప్పు, జీడిపప్పు కొద్దిగా. ఒక బౌల్లోకి గోధుమ పిండి తీసుకొని నీళ్లు పోస్తూ చపాతీ పిండిలో కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. ఇప్పుడు రొట్టెలు చేసే పీట తీసుకొని దాని మీద పిండి ముద్దని కొంచెం కొంచెం తీసుకొని ఇలా తాలవాలి. దీన్ని తాలవడం అంటారు. ఇలా తాల్చిన వాటిని చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఒక ప్లేట్లో పొడిపిండి చల్లుకొని దాంట్లో ఇవి వేసుకోవాలి. ఇలా తాలవడం రాక కొంచెం కొంచెం పిండిని చేతిలో తీసుకొని ఇలా చేసినా సరిపోతుంది. ఇలా చిన్న చిన్నగా చేసి పెట్టుకోవచ్చు. మనం ఎంత చిన్నగా చేసుకుంటే అంత బాగుంటాయి. లేకపోతే ఇలా 2 చేతులతో కూడా ఇలా పీట మీద పెట్టి చేసుకోవచ్చు. చిన్న చిన్న ముక్కలు ఇలా రోజు కొంచెం కొంచెం కూడా చేసి పెట్టుకోవచ్చు. అలా చేసి పెట్టుకున్న వాటిని పొడిపిండిలో వేసి ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసి ఎయిర్ టైట్ కంటైనర్లోకి ఎత్తి పెట్టుకుంటే వారం 10 రోజులైనా బాగానే ఉంటాయి. ఇలా చిన్న చిన్న ఉండ్రాలు కూడా చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్లేట్లో వేసేసుకొని పక్కన పెట్టండి. చూసారా, పిండి మొత్తాన్ని నేను ఇలా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని బెల్లం వేసి కొన్ని నీళ్లు పోసి బెల్లం కరిగే వరకు కరిగించుకుంటే సరిపోతుంది. చూడండి, బెల్లం కరిగింది. ఇప్పుడు దించి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఏ గిన్నెలో అయితే పాషం చేస్తారో ఆ గిన్నెకి నెయ్యి రాసి స్టవ్ మీద పెట్టి 1 కప్పు గోధుమ పిండికి 2 కప్పులన్నర నీళ్ళు పోసుకోవాలి. ఈ కొలత కరెక్ట్గా సరిపోతుంది. మూత పెట్టి నీళ్లు మరిగించుకోవాలి. ఇలా నీళ్లు బాగా మరిగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న తాలికలు ఉన్నాయి కదా, అవి విడివిడిగా చేసి వేసుకోవాలి. మనం ఆల్రెడీ పొడిపిండిలో కదా మనం తాలికలు వేసుకుంది. ఎక్స్ట్రా పొడిపిండి పడకుండా తాలికలు మాత్రమే వేసుకోవాలి. ఇలా నీళ్లు బాగా మసిలినాక వేసుకుంటే ఒకదానికొకటి అంటుకపోకుండా విడివిడిగా ఉంటాయి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత చూడండి, తాలికలు ఉడికిపోయాయి కదా. ఇప్పుడు మనం ఇందులో కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని ఒక జాలితో వడకడుతూ పోయాలి. ఇలా వడగట్టి పోయడం వల్ల బెల్లంలో ఏదైనా డస్ట్ ఉన్నా మనకు అది పాషంలో పడకుండా ఉంటుంది.
ఇలా కలుపుకున్న తర్వాత పాశం కొంచెం పలచబడ్డట్టు అవుతుంది. అప్పుడు ఒక బౌల్లో పొడి గోధుమ పిండి ఒక 2 టీ స్పూన్స్ తీసుకొని అందులో నీళ్లు పోసి కొంచెం పలచగా కలుపుకొని అది పాశంలో పోసుకోవాలి. అప్పుడు పాశము కొంచెం చిక్కబడుతుంది. ఇలా పిండి పోసాక ఒకసారి కలిపేసి మూత పెట్టేసి మరో 2-3 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, పాశం ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. మనకు పాశం రెడీ అయిపోయినట్టే. ఇది దించిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది. ఇప్పుడు దీన్ని దించి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత అందులో పచ్చి కొబ్బరి ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇందులో ఎండు కొబ్బరి ముక్కల కన్నా పచ్చి కొబ్బరి ముక్కలు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు బాదం పప్పు, జీడిపప్పు కూడా వేసి వేయించుకుందాం. నేను బాదం పప్పు పొట్టు తీసి వేశాను. ఇప్పుడు ఇలా దూరగా వేయించుకోవాలి. మాడకుండా దూరగా వేయించుకుంటేనే బాగుంటుంది. నెయ్యితో సహా పాశంలో వేసేసేయండి. నెయ్యి కొంచెం ఎక్కువ పడితేనే బాగుంటుంది. ఒకసారి కలిపేసి ఇప్పుడు ఇందులో గసాలు వేసుకోవాలి. ఇవి పచ్చి గసాలేనండి, రోస్ట్ చేసినవి కాదు. ఈ పాశంలో ఇలా పచ్చి గసాలు వేస్తేనే బాగుంటుంది. పాశం రెడీ అయిపోయింది. సర్వ్ చేసే ముందు కొంచెం నెయ్యి వేసి సర్వ్ చేస్తే బాగుంటుంది. That's it. Thanks for watching. Please click like, share, subscribe.